వాక్యం చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 9వ వచనం. ప్రార్థన చేసుకుందాం. దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం కృప గురించి చూసుకుంటాం. ఈ సంవత్సరము కృపా సంవత్సరం అని చెప్పినాను. ఈ సంవత్సరం థీమ్ ఏంది? మనకందరికీ ఏముంటుంది? కృప. దేవుని కృప ఎక్కువగా ఉంటుంది, హెచ్చుగా ఉంటుంది. ఎందుకు ఇంపార్టెంట్ చెప్పడం, ఎందుకు ఇంపార్టెంట్, ఈ కృప గురించి ఎందుకు తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంటే, పాత నిబంధనల ధర్మశాస్త్రం ఒక టైం వస్తుంది. యెహోషువపాతు అని ఒక రాజు ఉంటాడు. ఆ రాజు యూదాని పరిపాలిస్తుంటాడు, యెహోషువపాతు అనే రాజు. అలాగే దానికంటే ముందున్న వాళ్ళ తాతలందరూ కూడా దేవునికి విరోధంగా పాపం చేస్తారు. కానీ యెహోషువపాతు రాజు ఏం చేస్తాడంటే, దేవునికి అనుకూలంగా, అంటే దేవునికి ఇష్టానుసారంగా బతుకుతూ ఉంటాడు. అలాగే అందులో ఒకటి చేస్తాడు. అందులో ఏంటంటే, క్రానికల్స్లో దినవృత్తాంతంలో ఉంది, వారు యెహోవా ధర్మశాస్త్రం గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయొచ్చు. హల్లెలూయా. ఏం ప్రకటన చేస్తారు అంటే, యెహోవా ధర్మశాస్త్రమందు అంట. ఏం ప్రకటన చేస్తారు? పాత నిబంధన. మన ఈ మోషే రాసిన 5 గ్రంథాలు ఉంటాయి. ఈ 5 గ్రంథాలని ఆదికాండం, నిర్గమకాండం అవి ఉంటాయిగా, అది ధర్మశాస్త్రం అంటారు వాళ్ళు. హల్లెలూయా. ఆ 5 గ్రంథంలో ఏం చేసిరంటే, యూదా అంతటా, ఆయన యూదరాజు కాబట్టి యూదా మొత్తం కూడా ప్రకటన చేసిరంట. ఎక్కడికి వెళ్ళినా ధర్మశాస్త్రం చెప్తా ఉంటారు. అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఉంది, అదే వాళ్ళకున్న గ్రంథం. ధర్మశాస్త్ర గ్రంథమే వాళ్ళకున్నది. అప్పుడు కొత్త నిబంధన లేదు. అప్పుడు ఆ ధర్మశాస్త్ర గ్రంథంని వాళ్ళు ప్రకటన చేస్తున్నారంట యూదా అంతటా. ఈయన ఏం చేసిందంటే, మీరు యూదా అందరికీ చెప్పిరంట, ఏదైనా చదువుకునే పరిసయ్యులు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ యెహోషాపాతు రాజు ఆజ్ఞ ఇచ్చిండు. ఏమని ఆజ్ఞ ఇచ్చిండంటే, అంత దేశమంతటా వెళ్ళి ధర్మశాస్త్రంని ప్రకటించండి. ఏం ప్రకటించాలి? ధర్మశాస్త్రంని ప్రకటించాలి. అప్పటి వరకు లేదు అది, కానీ యెహోషాపాతు వచ్చినాకనే స్టార్ట్ అయింది అది. ఆ యూదా అంతటికి వెళ్ళిరంట అందరు మనుషులు, అందరు ఎవరు, ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఏం చేసిరంటే, ధర్మశాస్త్రం మొత్తం ప్రకటించుకుంటూ వెళ్తూ ఉన్నారంట. దేవుడు ఇట్లా చెప్పిండు, ఇట్లా ఈ ఆచారం ఇట్లా ఉంది, ఇది అని చెప్పినప్పుడు, ఎప్పుడైతే ధర్మశాస్త్రం చెప్పగానే ఏమైందంటే, యూదా దేశం చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ధర్మశాస్త్రం బోధింపబడ్డదో యూదా దేశంలో, చుట్టూ ఉన్న దేశంల మీదికంట భయం వచ్చిందంట. హల్లెలూయా. వాళ్ళ బయట దేశంలోకి వెళ్ళే మనం చెప్పిరా వీళ్ళు? ఎవరి దేశంలో చెప్పుకుర్రు? వాళ్ళ దేశంలో ధర్మశాస్త్రం చెప్పుకుర్రు, కానీ బయట వాళ్ళకి భయం వచ్చిందంట. హల్లెలూయా. దేవుడు అట్లా భయం కలిగించిందంట వాళ్ళకి. హల్లెలూయా. తర్వాత వచనాలలో చూసుకుంటే, భయం ఒకటే కాదంట, యుద్ధం చేయడానికి రాలేదంటే, ఇంకోటి ఏంటంటే, ఫిలిస్తీన్లంట యెహోషాపాతుకి సమృద్ధి ధనము తీసుకొచ్చిరంట. ఫిలిస్తీన్లు ఇంకో రాజులు ఏం చేసిరంటే, ఈ ధర్మశాస్త్రం ఎప్పుడైతే బోధింపబడ్డదో శత్రువులకు భయం వచ్చిందంట. ఇంకేమైంది? సమృద్ధి ధనం వచ్చిందంట యూదా రాజ్యంలోకి. ఆ యెహోషాపాతు రాజు దగ్గరికి సమృద్ధి అంత వస్తూ ఉంటే, ఆయనకి ఎక్కడ దాచిపెట్టాలో తెలియక స్టోర్ హౌసెస్ కట్టించిండంట. అంత ధనం వచ్చిందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్పినందుకు ఇదంతా జరిగింది? ధర్మశాస్త్రం చెప్తే శత్రువులకు భయం పుట్టింది, వాళ్ళు యుద్ధానికి రాలేదు. ఇంకోటి ఏంటంటే, ధనమంతా సమృద్ధి అంత వచ్చిందంట. ఎంత సమృద్ధి వచ్చిందంటే, ఆయన కొత్త స్టోర్ హౌసెస్ కట్టుకున్నట్ట యెహోషాపాతు. ధర్మశాస్త్రంలో పవర్ ఉందా లేదా? ఎంత పవర్! మన కూడా ఇప్పుడు శత్రువులు ఉన్నారా లేరా? వాళ్ళకి భయం రావాలా రావద్దా? యెహోషాపాతు ఏం చేసిండు? భయం రావాలంటే వెళ్ళి భయపెట్టించిన వాళ్ళని. యూదా దేశంలో ఏం చేసిండు? ధర్మశాస్త్రం బోధించిండు. హల్లెలూయా. ధర్మశాస్త్రంకే అంత పవర్ ఉంటే, ధర్మశాస్త్రం చెప్తేనే శత్రువులకు భయమై సమృద్ధి అంత వచ్చి స్టోర్ హౌసెస్ కట్టుకొని ఇంతగానం జరిగితే, మనం కొత్త నిబంధనలు ఉన్నాం, కృప గురించి మాట్లాడుతున్నాం, కృప గురించి ప్రకటిస్తున్నాం, మనకెంత ఉంటుంది ఇంకా? హల్లెలూయా. ఇది నేనన్నది కాదు, పౌలు అంటాడు. ఒకసారి చూద్దాం. కొరింథీల రాసిన పత్రికల, శిక్షావిధికి కారణమైన పరిచర్య మహిమ కలిగినదైతే దానికి పవర్ ఉంది, ధర్మశాస్త్రంకి పవర్ ఉంది. ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్పినప్పుడు ఇన్ని అద్భుతాలు జరిగినాయి, ఇంతగానం జరిగితే అది శిక్షావిధికి కారణమైన పరిచర్య, అంటే ధర్మశాస్త్రం పాత నిబంధన మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య కృపా పరిచర్య. హల్లెలూయా. ధర్మశాస్త్రంకే అంత పవర్ ఉంటే, శిక్షావిధికి ఆ ధర్మశాస్త్ర పరిచర్యనే అంత పవర్ఫుల్ అయితే, నీతికి కారణమగు పరిచర్య కృపా పరిచర్య, ఇది కృపా వాక్యము ఎంతో అధికమైన మహిమ కలది. హల్లెలూయా.
హల్లెలూయా. ధర్మశాస్త్రం చెప్పినప్పుడే అన్ని ఘనం అద్భుతాలు జరుగుతాయి. ధర్మశాస్త్రం చెప్పినప్పుడు శత్రువుల గుండెల్లో భయం ఉంటే, ధర్మశాస్త్రం చెప్పినప్పుడే సమృద్ధిగా వస్తే, కృప వచ్చినప్పుడు ఇంకా ఎంతో అధికమైన సమృద్ధి, శత్రువులకి భయము కలుగుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే కృప గురించి చెప్తా ఉండాలి, మీరు వింటూ ఉండాలి. హల్లెలూయా. ఇది జరుగుతూ ఉండాలి. ఏం చేయాలి? ధర్మశాస్త్రం కావాలా, కృప కావాలా? ధర్మశాస్త్రం పవర్ ఉంది కరెక్టే, కానీ కృపకి ఇంకెక్కువ పవర్ ఉంది. స్త్రీలు బంగారు నగలు వేసుకున్నారు అనుకో, ఎవరైనా రోల్డ్ గోల్డ్ వేసుకునేటోళ్ళు కనపడరు అనుకో, వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు వీళ్ళు ఏమంటారు? అది చూడే రోల్డ్ గోల్డ్ వేసుకున్న దానికే అంత ఉంటే ప్యూర్ గోల్డ్ వేసుకున్నా నేను, నాకెంత ఉండాలి ఇట్లా అనుకుంటారా లేదా? దాన్ని చూడు మామూలు చీర, అదే అంతగానం నకరాలు పడితే నేను పట్టు చీర కట్టుకున్నా, నాకెంత ఉండాలి అని అనిపిస్తుందా లేదా? ధర్మశాస్త్రంకే అంత పవర్ ఉంటే కృపకి ఎంత పవర్ ఉంటుంది ఇంకా? హల్లెలూయా. ధర్మశాస్త్రం చెప్పినప్పుడు శత్రువుల గుండెల్లో భయం వస్తే, కృప చెప్పినప్పుడు ఇంకెంత ఉంటుంది? ఎంతో అధికమైన మహిమ గలదంటే ఇది. హల్లెలూయా. కృప చెప్తున్నప్పుడు మీకు విడుదల దేవుడు ఎట్లయితే యెహోషాపాతు టైంలో దేవుడు ఎట్లయితే విడుదల ఇచ్చిండో అట్లాంటి విడుదల మీ అందరికి వచ్చింది గాక, మన సంఘానికి వచ్చింది గాక. మన సంఘం కూడా ఇప్పుడు కష్టాలలో కొన్ని శ్రమల నుంచి వెళ్తూ ఉంది. ఆ శ్రమలన్నీ పోవాలంటే నేను ఏం చెప్పాలా? ధర్మశాస్త్రం చెప్పాలా, కృప చెప్పాలా? ధర్మశాస్త్రం చెప్పిన పవరే కరెక్టే, కానీ కృప ఇంకెక్కువ పవర్, మనకి ఎక్కువ పవర్ కావాలి. హల్లెలూయా. అందుకోసం ఈరోజు కృప గురించి చెప్తున్నా నేను. కృప ఎట్లాంటి కృప ఈరోజు చెప్తున్నా అంటే, నేను ఈరోజు వాక్యం వినేటోళ్ళు మీ అందరికి ఒకటి చెప్తున్నా, ఏంటంటే నేను ఏది చెప్పినా కానీ బైబిల్ నుంచే చెప్తున్నాను. బైబిల్కి విరుద్ధంగా ఏది చెప్పను నేను మా వాళ్ళకు కూడా చెప్తా ఉంటా, చింటూ వాళ్ళకి అందరికీ. బైబిల్లో లేనిది ఏది కూడా మంచిగా అనిపించిందా చెప్పకండి, బైబిల్ ఉంటేనే చెప్పండి అని నేను వాళ్ళకు కూడా చెప్తా ఉంటా. కాబట్టి ఈరోజు నేను చెప్పే వాక్యము కృప గురించి ఎప్పుడైతే నేను కృప గురించి చెప్పినో ఎంతో అంటే పౌలుకే వ్యతిరేకత వచ్చిందంట. పౌల్నే తప్ప అనుకుర్రంట, అరే ఏంది దయ్యపు బోధ చెప్తుండే ఏంది అని. నేను ఈ వాక్యం ఎప్పుడైనా కృప గురించి ఎప్పుడన్నా మన చర్చిలో జస్టిన్ బ్రదర్కి నేను చెప్తా ఉంటా. ఎందుకంటే దయ్యపు వినేటోళ్ళు అనుకుంటారు దయ్యపు బోధ అని అనుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారంట వాడిని, నువ్వు దయ్యపు బోధ చేస్తున్నావు అని చెప్పి అన్నారంట వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు. కాబట్టి నేను అట్లాంటి నాకు నచ్చదు. ఎవరన్నా నువ్వు దయ్యపు బోధ చేస్తున్నావు అంటే నాకు నచ్చదు. వాడంటే దయ్యంలా ఉంటాడు కాబట్టి ఓకే. కాబట్టి నేను ఈ దయ్యపు బోధ ఇట్లా అంటే దీనికి వ్యతిరేకత వస్తుంది ఎక్కువ. ఇట్లా ఎందుకు అన్నావు బ్రదర్, ఇట్లా చెప్పినావు బ్రదర్, అట్లా నేను ఏది నా ఓన్గా నేను చెప్తలేను, నాకు అంత తెలివి కూడా లేదు. నేను బైబిల్ ఉన్నదే చెప్తున్నాను ఈరోజు. కృప అంటే అసలు కంప్లీట్ గ్రేస్ అంటే ఏంది గుర్తుపెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ మళ్ళీ మీరు వినాల్సి వస్తుంది. దేవుడు ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానం ఇచ్చి మనల్ని ఈ కృపలో స్థిరపరచును గాక. హల్లెలూయా. ఎందుకంటే ధర్మశాస్త్రంకి అంత పవర్ ఉంటే కృపకి మరీ ఎక్కువ పవర్ ఉంది. మీకు సమృద్ధి, ఈ కృప చెప్తున్నందుకు మీకు సమృద్ధి వచ్చిన గాక. హల్లెలూయా. లాస్ట్ వీక్ అక్కయ్య ఒక సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యంలో ఒకరికి వాక్యం వింటుంటేనంట ఆయనకు 2 చెవులు ఉన్నాయంట, ఒక చెవు పనిచేస్తుంది, ఒక చెవు పనిచేస్తలేదంట. అట్లయితే పని చేస్తున్న చెవుతోనే ఒకరోజు ఆయన సువార్త అంటే కృప గురించి ఆయన సాక్ష్యంలో ఆయన కృప గురించిన వాక్యం వింటుండంట. కృప గురించి సువార్త వింటూ ఉన్నాడు. సువార్త అంటేనే కృప గురించి చెప్పడం. ఆ సువార్త వింటూ ఉంటే, ఆ కృప గురించి వింటూ ఉంటే ఈ చెవు కూడా మంచిగా అయిందంట. హల్లెలూయా. వాక్యం వినేటప్పుడు ఒకటే చెవు పనిచేస్తుంది, వాక్యం అయిపోయినాక 2 చెవులు పనిచేస్తున్నాయి. హల్లెలూయా. అట్లాంటి అద్భుతంలో మీ జీవితంలో జరుగును గాక. కృప చెప్పినప్పుడు అట్లాంటివి జరుగుతాయి. ఏం చెప్పినప్పుడు? కృప చెప్పినప్పుడు. హల్లెలూయా. కాబట్టి కృప ఆ మెయిన్ టాపిక్. అంటే అసలు మొత్తం కంప్లీట్ గ్రేస్ ఏందో మనం చూద్దాం. కృప అంటే ఏందో కాదు, కృప అంటే యేసుక్రీస్తు ప్రభు. మనం లాస్ట్ టైం కూడా చూసినాం, కృపా సత్య సంపూర్ణుడు, ఆయన ఫుల్ ఆఫ్ గ్రేస్. ఆయన కంప్లీట్గా ఏంటంటే యేసు ప్రభును ఎక్కడ టచ్ చేసినా కృప అనే ఉంటుంది, కంప్లీట్ గ్రేస్. ఆయన గ్రేస్ అంటే ఏంటంటే యేసు ప్రభుని కాకుండా కృప అంటే యేసు ప్రభు అంటే కృప, అంతే. ఇక ఇంకా వేరేది లేదు. యేసు ప్రభు గురించి చెప్తున్నావు అంటే నువ్వు కృప గురించి చెప్తున్నట్టే, కృప గురించి కంప్లీట్గా చెప్తున్నావు అంటే యేసు ప్రభు గురించి చెప్తున్నట్టే. హల్లెలూయా. ఈరోజు నేను ఎవరి గురించి చెప్తున్నా అంటే యేసు ప్రభు గురించి చెప్తున్నాను. ఇది చెప్పడానికి నేను నాకు అంటే ఇన్ని రోజులు భయపడ్డా, కానీ ఈరోజు నేను పౌల్లాగా మారిన. పౌలు కూడా అంటాడు, ఏమంటాడంటే ఈ సువార్త చెప్పుటకు నేను సిగ్గుపడు వాడను కాను. ఆ రోమీలకు రాసిన పత్రికల. ఎందుకంటే సిగ్గు అనిపిస్తుంది ఒక్కొక్కసారి చెప్పినప్పుడు ఇది. హల్లెలూయా. సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాదు. హల్లెలూయా. పౌలు ఏమంటాడు? నేను
ఏలే అనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలగజేయటకే దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృప గురించి నేను కూడా ఎందుకు చెప్తున్నా అంటే, నేను కూడా ఇప్పుడు సిగ్గువాడను, నేను కూడా చెప్పేస్తాను. ఎందుకంటే ఒక పాట రూపకంగా నేను చెప్పగలుగుతాను. నేను ఎందుకు కృప చెప్తున్నా, ఎందుకు దేవుని గురించి యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నా అంటే మనకు ఒక పాట ఉంటుంది. మనందరం కృప గురించి ఇప్పుడు వింటున్నాం కాబట్టి ఒక చిరణం వాడుకుందాం. ఆ పాట అందరం ఉజ్జీవంతో మంచిగా స్వరములెత్తి దేవుణ్ణి ఆరాధించుకుంటా పాట పాడదాం. హల్లెలూయా. ఎందుకు నేను కృప గురించి చెప్తున్నా, ఎందుకు ఈ కృప ఇంపార్టెంట్ అంటే, ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. 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 నే పాడేదన్ కొనియాడేదన్ నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. 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 ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ కొనియాడేదన్ నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. 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 మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ. మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ. మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ. మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ. రక్తము కాచి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేసే. రక్తము కాచి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేసే గొర్రె పిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ. బలి అయిన ప్రేమ నాకై వెలి అయిన 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 ప్రేమ. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. 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 నే పాడేదన్ను కొనియాడేదన్ నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసుక్రీస్తు
క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు 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 క్రీస్తుని ప్రకటింతును. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నేను ప్రకటిస్తా అంటే ఆయన నా కోసం ప్రాణం పెట్టిండు. ఆయన ప్రేమపూర్ణుడు, రక్తం కాచి ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చిండు. కాబట్టి ఆయన నా ప్రియ యేసుక్రీస్తు నేను ప్రకటించాలి. కాబట్టి నేను మీ కృప గురించి చెప్తున్నాను ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా వాడను కాదు. ఆయన సిగ్గుపాలే నా కోసం చనిపోవడానికి. ఆయనను మేకుల కొట్టిర్రు, ఆయన ముఖం మీద ఉమ్మి వేసిర్రు, ఆయనని ముళ్ళ కిరీటం గుచ్చిర్రు, ఆయన వస్త్రంలన్నీ తీసేసి సిల్వ కాడ వేలాడదీసినప్పుడు ఆయన నా కోసం సిగ్గుపడలేదు. ఆయన నా కోసం చనిపోయాడు. ఆయన రాజు, ఆయన దేవుడు, ఆయన నా కోసం తగ్గించుకోండు. కాబట్టి నేను కూడా చెప్తాను వాక్యం. హల్లెలూయా. ఆయన ఏది చెప్పమంటే అది చెప్తాను. ఏ వాక్యం అయితే అది కృప గురించి చెప్పమంటే చెప్తాను. కాబట్టి మీరు కూడా రెడీగా ఉండండి. హల్లెలూయా. అద్భుతాలు చూడబోతున్నారు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కృప అంటే మనం చూసుకున్నప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటాం అంటే, కృప అనేది దేవుని వాక్యం, దేవుని రక్షణ, దేవుని పాపక్షమాపణ, ఇది వచ్చే వరకు మనం ఎట్లా మాట్లాడుకుంటాం అంటే, యేసుప్రభు నమ్ముకున్నప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే, యేసుప్రభులో వచ్చినాక యేసుప్రభు నమ్ముకోగానే మన పాత పాపములు అంటే మనం చేసిన పాపములన్నీ కూడా యేసుప్రభు క్షమించిండు అని నమ్మడానికి చాలామంది ఒప్పుకుంటారు. అందులో ఏ సందేహం లేదు. నేను యేసుప్రభులో వచ్చినప్పుడు నా పాత పాపములన్నీ కూడా యేసుప్రభు క్షమించేసిండు. నేను యేసుప్రభులకు రాకముందు నేను ఎన్ని పాపాలు అయితే చేసినో, అక్కడ తిరిగినా ఇక్కడ తిరిగినా, అది చేసినా ఇది చేసినా, అన్నీ కూడా నా పాపములన్నీ కూడా యేసుప్రభులకు ఎప్పుడైతే మోకరించి నేను అడిగి, దేవా నేను రక్షకునిలాగా అంగీకరిస్తున్న దేవా, నీ రక్తంతో నా పాపములన్నీ కడుగు దేవా అనగానే మనమందరం నమ్ముతాం ఏంటంటే మన పాపములన్నీ కూడా కడిగేసిందని. హల్లెలూయా, హల్లెలూయా. అది మంచిగా ఉంది. ఈ లైఫ్, ఈ పాత జీవితం అంతా కడగబడ్డది కరెక్టే. కానీ ఇప్పుడు కొత్త జీవితం ఉంది కదా, మనకు ముందున్న జీవితం ఉంది కదా. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న నేను కరెక్టే, కానీ ఇప్పుడు నా ముందున్న జీవితం గురించి ఏంది? ఈ పాపములు చేయకుండా ఏ మనిషి అని ఉంటాడా? యేసుప్రభు తప్ప ఇంకొవ్వరు చేయలేరు అట్లా, ఏంది పాపం చేయకుండా. హల్లెలూయా. నీతిగా బతకడం, ఇట్లా పాపం చేయకుండా బతకడం ఎవరి వలన సాధ్యమవుతుంది అంటే ఆ దేవుని వల్లనే సాధ్యమవుతుంది, ఆ యేసుక్రీస్తు ప్రభు వల్లనే సాధ్యమవుతుంది. హల్లెలూయా. మనందరి వల్ల కాదు. మళ్ళీ ఓకే, ఈ పాపములన్నీ కడగబడ్డాయి, మంచిగా ఉంది. హల్లెలూయా. మళ్ళీ ఫ్యూచర్లో నేను పాపం చేస్తా కదా, మళ్ళీ ఈ పాపముల సంగతి ఏంది అనగానే కొందరు పాస్టర్లు వాళ్ళకి తెలిసిన జ్ఞానంతో కొందరు ఏం చెప్తారంటే, నువ్వు పాపములు చేసినవా జాగ్రత్త, తెలియక చేసిన పాపములు అయితే దేవుడు క్షమిస్తాడేమో, కానీ తెలిసి చేసినవా పాపము దేవుడు అస్సలు క్షమించడు. నేను తెలియక ఎవరన్నా తెలిసి ఇటు ఉన్నోళ్ళు తెలియక పాపం చేస్తారా, తెలిసి పాపం చేస్తారా? మీకు పాపం అంటే తెలుసా లేదా? తెలిసి చేస్తురా, మీరు తెలియక చేస్తురా? ఒప్పుకోర్రు, పాపాలు ఒప్పుకోర్రు. హల్లెలూయా. మీకు తెలుసు పాపం. అందరూ ఏంది పాపం మనం ఏం చేస్తాం? తెలిసే చేస్తాం. అంత తెలివి తక్కువలేమేం కాదు, దేవుడు తెలివిచ్చిండు మనకి. హల్లెలూయా. తెలిసే మనం పాపములు చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఆ పాస్టర్లు చెప్పిన ప్రకారం ఏంది? తెలియక చేస్తే ఓకే, తెలిసి పాపం చేస్తే దేవుడు అస్సలు వదలడు నిన్ను. అన్యులనన్నా క్షమిస్తాడేమో, నీలాంటి వాళ్ళని వెతికి శిక్షిస్తాడు. ఇట్లాంటి మాటలు చెప్తారు. కొందరు పాస్టర్లు చెప్తారు ఫ్యూచర్ పాపాల గురించి. ఏంది పాస్టర్ గారు అంటే, ఆ పాస్టర్ గారు చెప్తారు, ఆ అయ్యగారు ఏం చెప్తారంటే, నీ ప్రతి పాపంని ఒప్పుకోవాలి అని చెప్తారు. ఇది కూడా మనం విన్నాం, అది విన్నాము, ఇది కూడా. ఇది ప్రతి పాపం ఏం చేయాలి? నేను కూడా ఇన్నిది. నేను చిన్నప్పుడు ప్రతి పాపం ఒప్పుకోవాలని ట్రై చేస్తుండే, కానీ నాకు జ్ఞాపక శక్తి తక్కువ. కాబట్టి నా పాపాలు నాకు గుర్తు రాకపోతుండే. నేను పొద్దుంతా చేసిన పాపాలు రాత్రి వచ్చి, దేవా నేను ఈ పాపం చేసిన కొన్ని గుర్తు రాకపోయేది. దేవా నాకు గుర్తొస్తలేదు, దేవా ఈ పాపంని కూడా క్షమించు దేవా అని. పాపంలో ఒప్పుకోకపోవడం కూడా పాపమే వాళ్ళ దృష్టిలో. అంటే ఈ ఫ్యూచర్ పాపాల గురించి ప్రతిసారి ఒప్పుకుంటాడు, దేవా ఈ పాపం చేసిన, ఆ పాపం చేసిన, దేవా నా పాపంలో ఒప్పుకోలేదు, దేవా అది కూడా పాపమే, దేవా ఇది పాపం, అన్ని పాపాలు క్షమించు దేవా క్షమించు. కానీ అన్ని పాపములు మనం ఒప్పుకోలేము కదా, మనకు గుర్తుండే కదా, మనకు కొన్ని అర్థం కూడా కావు కదా. హల్లెలూయా. మళ్ళీ ఏంది, మనం పరలోకానికి వెళ్తామా, నరకానికి వెళ్తామా? ఎక్కడికి వెళ్తాం? ఎట్లా? ఇప్పుడు పాపాలు ఒకరేం చెప్తారు, నువ్వు తెలిసి చేస్తే క్షమించాడు, తెలియక చేస్తే క్షమిస్తాడు, మనం అన్నీ తెలిసి చేస్తాం. ఇంకా నువ్వు ఒప్పుకోవాలి. కొందరు చర్చెస్లో అయితే కొందరు పాస్టర్లు, ఒక క్యాథలిక్ చర్చెస్లలో ఒక తెరేనకాలు ఉంటారు, అందరు వచ్చి ఆయన చెవులో చెప్తా ఉంటారు, ఇగో నేను దొంగతనం చేసినా, నేను ఇది చేసినా అది చేసినా అని చెవులో చెప్పాలి.
అట్లా ఒప్పుకుంటేనే సండే రోజు ఒక సండే చెప్పి మళ్ళీ ఇంకో సండే ఆయన చెవులో చెప్తే దేవుని చెవులో చెప్పినట్టే అంట. ఇది జరుగుతుంది. ఒక ఒక దగ్గరికి వెళ్ళి ఏమైనా చర్చిలో ఏమైనా దొంగతనం చేసిండు అనుకో, ఆ చర్చి పాస్టర్ దగ్గర, ఓ పాస్టర్ గారు ఇగో చర్చిలో నేను దొంగతనం చేసిన, వెళ్ళిపోతున్నా పట్టుకొని. ఇవన్నీ పాపాలు. నేను పాస్టర్ గారిని తిట్టుకున్నాను, ఆ పాస్టర్కే చెప్తా ఉంటారు మళ్ళీ వీళ్ళు. అంటే ఇది మంచిగా లేదు. ఇది అంటే రక్షణ అనేది కరెక్ట్ అనిపిస్తలేదు. హల్లెలూయా. అంటే భయం ఒకటి వస్తుంది మనకి. ఈ నిజంగా ఎవరైతే సీరియస్గా ఉంటారో, నిజంగా ఎవరైతే ఈ పాప క్షమాపణ గురించి, నేను నిజంగా చిన్నప్పుడు మస్తు సీరియస్గా ఉండే, నా పాపాల గురించి ఏంది, నా పాపాల గురించి ఏందని. నేను దేవునికి దగ్గర కావాలి, నేను పరలోకానికి వెళ్ళాలి, నేను నరకానికి వెళ్ళొద్దని చెప్పి నాకు మస్తు ఎక్కువ ఉంటుండే. ఏది ఏమైనా కానీ పరలోకానికే వెళ్ళాలి, నేను పరలోకంలోనే నేను స్థానం సంపాదించుకోవాలి. కొందరు పట్టించుకోరు, కానీ నేను మస్తు పట్టించుకునేది. అలా అయితే ఒకసారి ఏమైందంటే, నేను ఒక సంఘానికి వెళ్ళాను. బల్లిస్తూ ఉంటే పాట పాడుతూ ఉన్నాను నేను. అందరు చేతులు లేపండి అనగానే నేను చేయి లేపినాను. చేయి లేపగానే ఆ బల్ల చాలాసేపు అయింది, నేను పాడుతూనే ఉన్నా. నా పాపము బాప అని పాటలు పాడుకుంటే చేయి లేపే ఉన్నా నేను. చేయి లేపే ఉంటే చాలాసేపు అయింది, చేయను వస్తుంది, కానీ నాకు బల్ల వస్తలేదు. అలా అయితే ఏంది ఈయన ఇంకా వస్తలేడేంది అని చెప్పి నేను ఏం చేసిన, అప్పుడే కళ్ళు తెరిచి ఇట్లా చూసి ఏడీని అని ఇట్లా తిరిగే లోపల ఆయన ఎదురుగానే ఉన్నాడు, నా ఎదురుగా బల్ల ఇచ్చేట ఆయన. ఏంటి కళ్ళు మూసుకో అన్నాడు. అనగానే కళ్ళు మూసుకో, మీకోసమే చూస్తున్నాం బ్రదర్, నేను నాకు చైన్ వస్తుంది అని ఇట్లా చెప్తా ఉంటే, కళ్ళు మూసుకో, నువ్వు ఖచ్చితంగా నరకానికి పోతావు అన్నాడు. అరే అదేంది అంటే, బల్ల టైంలో కళ్ళు తెరిస్తే నరకానికే పోతారు వాళ్ళు అన్నాడు. అంటే ఆ నరకానికే పోతానని చెప్పి ఆయననే శరీరం ఇచ్చిండు, ఆయననే రక్తం ఇచ్చిండు. నేను నరకానికి పోయేటానికి నాకు శరీరం ఎందుకు, రక్తం ఎందుకు? ఆయన రక్తం నా పాపాలని గడగనప్పుడు నాకు శరీరం ఎందుకు, రక్తం ఎందుకు? ఇంకా రక్తం తీసుకో, పాప క్షమాపణ అని చెప్తాడు. మళ్ళీ ఆయననే అన్నాడు, నువ్వు ఖచ్చితంగా, నేను నిజంగా నమ్మినది, నేను ఫిక్స్ అయినా నరకంలో నాకు ప్లేస్ ఉందని. సైతంతో ఉండాలనుకున్నా నేను, లూసిఫర్తోని నా జీవితం అంతా. కానీ అది కాదు నిజం. ఇదంతా భయపట్టించే బోధలు ఇవన్నీ. బైబిల్ అది చెప్తలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాత పాపాలన్నీ కడగబడ్డాయి, కరెక్టే, ఒప్పుకుంటున్నాం. కానీ నీ ఫ్యూచర్ పాపాలు ఏంది? మళ్ళీ ఈ పాపాల గురించి ఏంది మాట ఎవరు చెప్తలేరేంది? ఈ ఫ్యూచర్ పాపాల గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? రోమీలకు రాసిన పత్రికలు చూద్దాం, 4వ అధ్యాయంలో 6వ వచనంలో. రోమీలకు రాసిన పత్రికలో, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా, అంటే మన గురించి క్రియలు లేకుండా, మన విశ్వాసం మూలంగా మన పాపాలు కడగబడ్డాయి, విశ్వాసం మూలంగా మన నీతిమంతులం అయినాం. క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచినో ఆ మనుష్యుడు ధన్యుడు. హల్లెలూయా. మనమందరం ధన్యులం. దావీదు కూడా చెప్పుచున్నాడు వీళ్ళ గురించి, మన గురించి. దావీదు చెప్పినంటే ఏమని చెప్పిండంటే, ఏలాగనగా తన అతిక్రమములు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. ఈ పాస్ట్ లైఫ్ గురించి ఫస్ట్ చెప్తుండు ఎవరు? పౌలు. ఏమని చెప్తున్నాడు? తన అతిక్రమములకి పరిహారం నొందినవాడు, ఇంకా తన పాపములకి ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఈ పాపములు పోయిన వాళ్ళు ధన్యులంట. వాళ్ళ పాస్ట్ పాపములు పోయిన వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. తర్వాత ఇంకేమనంటే 2 ఉన్నాయి. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. హల్లెలూయా. ఈడ తెలుగులో మనకి క్లియర్గా లేదు, కానీ బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ అగేన్స్ట్ హూమ్ ద లార్డ్ విల్ నాట్ రికాన్ హిస్ సిన్. అంటే ఇదేమో పాస్ట్ పాపాల గురించి వస్తుంది. అంటే నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు నీకు 2 ధన్యతలు ఉంటాయి. ఈడ 2 ధన్యతల గురించి చెప్తుంది. ఒక ధన్యత ఏంటంటే, నీ పాత పాపాలన్నీ కడగబడిపోతాయి, నీ పాత పాపాలన్నీ పోతాయి. ఇంకో ధన్యత ఏముందంటే, నీ ప్రజెంట్ నుంచి, అంటే నువ్వు ఎప్పుడైతే నమ్ముకుంటున్నావో అప్పుడు నుంచి నువ్వు చేసిన ప్రతి పాపము కూడా అప్పుడే నీకు ఒక ధన్యత వస్తుంది. ఏం ధన్యత అంటే, బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ అగేన్స్ట్ హూమ్ ద లార్డ్ విల్ నాట్ రికాన్ హిస్ సిన్. అవన్నీ కడిగేసిందంట, అదొక ధన్యత. ఇంకో ధన్యత ఏంటంటే, మనం ఫ్యూచర్లో చేసే, ఇప్పటి నుంచి ఫ్యూచర్లో చేసే పాపాలను కూడా దేవుడు అంట మన మీద రికాన్, అంటే మన మీద ఆరోపించాడు. హల్లెలూయా. నువ్వు దోషివని చెప్పడంట. ఇక మనం పాత పాపాల గురించే అనుకుంటాం, పాత పాపాలు క్షమించినని అనుకుంటాం. కానీ బైబిల్ చెప్తుంది అదొకటే ధన్యత కాదు, మనకు 2 ధన్యతలు ఉన్నాయి. ఇంకో ధన్యత ఏంటంటే, మనం ఇప్పటి నుంచి చేసిన ప్రతి ఒక్క పాపం కూడా దేవుడు మన మీద ఆరోపించాడంట. అది ఎప్పుడు చెప్తుండు? ఇప్పుడే చెప్తుండు. నువ్వు నమ్ముకోగానే దేవుడు ఏమంటుండంటే, నీ పాస్ట్ పాపాలన్నీ కడగబడ్డాయి, నీ ఫ్యూచర్ పాపాలన్నీ కూడా నేను ఆరోపించను, నువ్వు నిర్దోషివే. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఏమనుకుంటామంటే మన పాస్ట్ పాపాలే క్షమించింది అనుకుంటాం. కాదు, భూత భవిష్యత్తు వర్తమానం మొత్తం కంప్లీట్గా యేసుప్రభు మనల్ని క్షమించేసింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాస్ట్ పాపాల ధన్యతనే నీకుందా? ఫ్యూచర్ పాపాల ధన్యత కూడా ఉందా? మనకి కంప్లీట్ 2 ధన్యతలు ఉన్నాయి మనకి.
అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుని నువ్వు నమ్ముకుంటే ఇది ఒక ప్యాక్ లాగా చెప్పాలంటే. కృప అనేది ఒక ప్యాక్ లాగా. మనకి కొన్ని ప్లేసెస్లలో బార్బిక్యూ నేషన్ అని అట్లాంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్లలో ఏంటంటే మీరు వెళ్ళిరనుకో ఒక అమౌంట్ కట్టాలి, కొన్ని పైసలు. ఒక మనిషికి 1000 రూపాయలు 1200 ఏమో ఉంటాయి. నువ్వు అక్కడ ఉన్నంతసేపు ఆ రోజంతా అనుకుంటా, రోజు ఎంతనో టైం ఉంటుంది, అంతసేపట్లో నువ్వెంత తిన్నా కానీ నువ్వు కొంచెం తిను, ఎక్కువ తిను, నువ్వెంతన్నా తిను, ఒకటే అమౌంట్ 1200 ఒక మనిషికి. పార్టీలు చేసుకోవడానికి కొందరు అక్కడ వెళ్తారు. నువ్వేదన్నా తిను, ఆడ చికెన్ తిను, మటన్ తిను, ప్రాన్స్ తిను, రొయ్యలు తిను, ఏది పడతా తిను, కానీ ఒకటే రేటు. తక్కువ తిన్నా అదే రేటు, ఎక్కువ తిన్నా, నువ్వు ఇప్పుడు తిన్నా అదే రేటు, తర్వాత తిన్నా. నువ్వు ఒకసారి బార్బిక్యూ నేషన్ వెళ్ళావు అనుకో, నువ్వు తిను, మళ్ళీ కొంతసేపు అయినాక మళ్ళీ తిను, మళ్ళీ పైసలు అడగను నేను. ఇప్పుడు మీకు అర్థమై ఇంకా మంచి చెప్పాలంటే, మీరు ఫోన్లలో రీఛార్జులు చేసుకుంటారు అందరం. ఎన్ని నెలలకు చేసుకుంటాం? నెల, 3 నెలలు. 3 నెలలు మనం చేసుకున్నాం. తక్కువ మాట్లాడిండు ఒకడు ఎక్కువ మాట్లాడిండు. ఇద్దరికి ఏమైంది? ఒకటే బిల్లు కదా. ఏమన్నా బిల్, అరే వీడు ఎక్కువ మాట్లాడి వీనికి ఎక్కువ బిల్ అని ఇస్తారా? కాదు, అది ప్యాక్ అంటారు దాన్ని, కంప్లీట్ ప్యాక్ అన్నట్టు. హల్లెలూయా. యేసు ప్రభు కృప కూడా ఒక ప్యాక్ అన్నట్టు. అంటే నీ పాస్ట్ పాపాలే కాదు, నీ ఫ్యూచర్ పాపాలకు కూడా కంప్లీట్ ప్రొటెక్షన్ వచ్చేసింది ఇక్కడ నీకు లేదుగా. నువ్వు నరకానికి వెళ్ళే ఛాన్సే లేదుగా నీకు. అంటే నేను మళ్ళీ ఫ్యూచర్లో నేను పాపం చేస్తే ఏమవుతుంది? ఫ్యూచర్లో నువ్వు పాపం చేసినా కానీ నువ్వు పరలోకానికే పోతావు. ఎట్లుంది ఈ దినంగానే? అరే ఏం చెప్తుండు బ్రదర్, దయ్యబోధ చెప్తున్నారా ఏంది అని? ఇది బైబిల్ చెప్తుంది. ఎవరు చెప్తున్నా? నేను చెప్తున్నా, బైబిల్ చెప్తున్నా. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి పేతురు ఒకసారి వస్తాడు. చూద్దాం మత్తయి సువార్తలో. ఇది ఇంకా క్లియర్గా యేసు ప్రభు చెప్తాడు. ఆ సమయంన పేతురు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల, అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడుతుండు పేతురు. నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల అంటే ఫ్యూచర్ పాపాల గురించి పేతురు అడుగుతుండు యేసు ప్రభుని. నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను? అంటే ఒకవేళ ఒకడు నాకు ఫ్యూచర్లో పాపం చేసిండు, నన్ను నా ఎడల తప్పిదములు చేసిండు అంటే నేను ఎన్నిసార్లు క్షమించాలంటే 7 మార్ల మట్టుక. 7 మార్లు అంటే ఏంటంటే వాళ్ళ దాని ప్రకారం 7 అనేది పర్ఫెక్ట్ అని. అంటే వాడిని పర్ఫెక్ట్గా క్షమించేయాలన్నా, అంటే ఏది కూడా వాడిని పట్టించుకోకుండా క్షమించేయాలన్నా. అంటే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? అందుకు యేసు అతనితో ఇట్లనను, 7 మార్ల మట్టుకే కాదు 70 ఏరుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తుండు, ఒకవేళ ఫ్యూచర్లో పాపాలు చేస్తే దేవా ఏం చేయాలి అంటే, నువ్వు పర్ఫెక్ట్గా క్షమించడం. పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ అంటారు ఇజ్రాయెల్. అంటే మొత్తానికి అసలు ఏమీ ఆలోచించకుండా వాడిని క్షమించేసేయాలి. క్షమాపణ అనేది అట్లా ఉండాలి. అంటే ఫ్యూచర్లో ఎన్ని పాపాలు చేసినా కానీ నువ్వు వాడిని క్షమించాలని యేసుప్రభే పేతురుకి చెప్తుండు. యేసుప్రభే పేతురుకి చెప్పినోడు యేసుప్రభు క్షమించాడా మన పాపాలని? కొందరు అంటారు, అరే పాత పాపాలు అయితే క్షమిస్తాడు, కొత్త పాపాలు అయితే చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. నేను జాగ్రత్తగా ఉండొద్దు అంటలేను. హల్లెలూయా. మనం ఫోన్కి ఏమంటారు, స్క్రీన్ గార్డ్ వేసుకుంటామా? ఏది ఫోన్ గార్డ్ వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాం? కింద పడితే పగిలిపోతాం. మనం ఏదైనా బండ్లు కొన్నా, ఏదైనా ఫోన్లు కొన్నా వారంటీ చెక్ చేస్తాం. ఎందుకు చెక్ చేస్తాం? ఫ్యూచర్లో మనకేం ప్రాబ్లం ఉండొద్దు, గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్. ఐఫోన్లు అందరూ కొంటారు. ఎందుకు? ఐఫోన్ తీసుకొని కింద పడేసినా కానీ దానికి ఎక్కువ కాదు అని నమ్ముతారు, కానీ అవుతుంది. అంటే మనం సేఫ్టీ చూసుకుంటాం. హల్లెలూయా. తలకి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తూ ఉంటాం. ఎందుకు? పడతామనా? ఒకవేళ పడితే కాపాడాలి. ఖచ్చితంగా వెళ్ళి హెల్మెట్ పెట్టుకున్నారా, నేను వెళ్ళి పడతారా అని చెప్పి పడతామా? కాదు. కృప అనేది కూడా అట్లాంటిది. హల్లెలూయా. ఈ క్షమాపణ ఎందుకుంది తెలుసా నీకు? ఎందుకంటే నిన్ను పర్ఫెక్ట్గా తయారు చేయడానికి. హల్లెలూయా. నువ్వు పడిపోతావు అనే భయం నీకు. పాపం చేస్తే ఏమైపోతుందో, పాపం చేస్తే నేను దూరం అయిపోతున్నా, పాపం చేస్తే నేను నేను చిన్నప్పుడు ఇదే నమ్మిన. కొన్ని సంవత్సరాలు బాధపడ్డా. మీరు సీరియస్ తీసుకురో లేదో ఈ పాప క్షమాపణ వీటి గురించి, కానీ నేను మస్తు సీరియస్ తీసుకుని నేను బాధపడ్డా. చాలా రోజులు నేను ఏడ్చినా కూడా, దేవా నేను నరకానికి తీసుకెళ్ళక దేవా, ప్లీజ్ దేవా, నేను నరకానికి వెళ్ళను దేవా, ప్లీజ్ దేవా. కానీ బైబిల్లో చెప్తలేదు, పాస్టర్లా చెప్పారు. నేను తప్పు విన్న సమాచారం, బైబిల్లో చెప్తలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక ప్యాక్, ఇది బార్బిక్యూ నేషన్, ఇది గ్రేస్ నేషన్, ఇది హల్లెలూయా. కృపా నేషన్లో ఉన్నాం మనం. మన పాత పాపంలే కాదు, ఫ్యూచర్ పాపంలో కూడా దేవుడు మన మీద వెయ్యాడంట, ఆరోపించాడంట. ఒక్కసారి నువ్వు నమ్ముకున్నావా, పరలోకానికి వెళ్ళేంత వరకు నీకు ఏ డోకా లేదిగా. గ్యారంటీ, డబుల్ క్లాట్ గ్యారంటీ అంటారు. యేసుప్రభు గ్యారంటీ ఇచ్చిన ఆయన రక్తం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. భయపడాలా మనం ఇంకా?
అక్కడి నుంచి మనము ఎప్పుడన్నా ఈ పాత పాపంలే జ్ఞాపకం చేసుకుంటాం. కానీ యేసుప్రభు ఏమంటాడు, యేసుప్రభు పేతురుకి చెప్తుండు, నువ్వు ఒకరిని పర్ఫెక్ట్గా క్షమించు, కొంచెం కూడా ఆలోచించక క్షమిస్తూనే ఉండు అని. ఆయనే ఆ మాట చెప్పినోడు ఆయన క్షమించాడా మనల్ని? క్షమిస్తాడు ఆయన. కొందరు మనం మనుషులం మారుతాం, మనం ఒకటి చెప్తాం ఒకటి చేస్తాం. దేవుడు అట్లా కాదు. ఒక పాస్టర్ అంట ఆయన వాక్యంలో చెప్పేటప్పుడు సినిమాలు చూడొద్దు, సినిమాలు మంచిగా కావు, సినిమాలు తప్పు, ఇవి అన్నీ 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 ఇట్లాంటివి చెప్పిండంట. ఇది ఆంధ్రాలో జరిగిందంట, అది ఏ సినిమానో తెలియదు. అది సినిమా చూడొద్దు అని చెప్పినంట. అట్లా అయితే ఆయన ఏం చేసిండు, ఆ పాస్టరు ఆయననే సినిమాకి వెళ్ళిండు, థియేటర్కి పోయినట. మంచిగా బాల్కనీలో కూర్చొని మంచిగా ఏదో హిట్ సినిమా చూస్తున్నట్ట మంచిగా. ఆయన వాక్యం ఏం చెప్పిండు, సినిమాలు చూడొద్దు, సినిమాలు చూస్తే నరకానికి పోతావు, నరకంలో సైతం చూపెడుతుంది నీ పాపాల సినిమా, ఇట్లాంటివన్నీ చెప్తారు మనకి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళే సినిమాలకు పోతారు. వాళ్ళు పోయి సినిమా చూస్తుండంట. సినిమా చూస్తుంటే ఇక క్లైమాక్స్లో ఏమైందంట, హీరో విలన్ ఎగ్రి తలకాయ నరకేస్తాడంట. అది ఏ సినిమానో నాకు తెలియదు. అలా అయితే ఎగ్రి తలకాయ నరకేసే సీన్లో ఎగ్రిండంట, తలకాయ నరకేసిండంట. నరకంగానే ఈయనే వాక్యంలో ఎట్లుంటుంది, వాక్యం చెప్పేటప్పుడు హై వచ్చినప్పుడు ఏం చేస్తారు, దేవునికి స్తోత్రం హల్లెలూయా అని అంటారు కదా. ఆ తల నరకంగానే ఈయన పాస్టర్ లేచినట్ట, దేవునికి స్తోత్రం హల్లెలూయా అన్నాడంట. అనగానే ముంగట ఒక 10 మంది అంట, వాళ్ళు లేచి హల్లెలూయా అని వాళ్ళు అరిచారంట. హల్లెలూయా వాళ్ళు ఎవరంటే ఈయన సంఘస్థులే. ఈ పాస్టర్ మాట విన్నారు. పాస్టర్ అంటూ ఉంటాడు కదా వాక్యంలో, దేవునికి స్తోత్రం హల్లెలూయా అనగానే వాళ్ళు ఎప్పుడు హల్లెలూయా అనేటోళ్ళు. సినిమా థియేటర్లో కూడా ఈయన దేవునికి స్తోత్రం హల్లెలూయా అనగానే వాళ్ళు ముంగటి నుంచి హల్లెలూయా అన్నారంట. ఇక ఒకరొకరు మొహాలు చూసుకుర్రు, ఇక గమ్మున కూసుర్రు, ఇక స్తోత్రం లేదు. హల్లెలూయా నాకు ఆత్రం, నేను ఉరకాలే. హల్లెలూయా. వాళ్ళు చెప్పింది ఏంది, సినిమాలకు వెళ్ళొద్దు అని. మనం అట్లుంటాం. యేసుప్రభు అట్లా కాదు. యేసుప్రభు క్షమించమన్న యేసుప్రభు చెప్పిండంటే ఆయన క్షమిస్తాడని. పాస్టర్లో నేను చూస్తా, పాస్టర్స్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వాక్యాలు చెప్పేటప్పుడు, వాళ్ళు వాక్యం చెప్పినప్పుడు, వాక్యం అంటే భయం లేదా మీకు? వాక్యం చెప్తుంటే ఏంది ఇష్టం వచ్చినట్టు చేస్తారు, ఫోన్లు ఎందుకు ఆపరేట్ చేస్తారు, ఎందుకు నిద్రపోతున్నారు, ఇది మంచిది కాదు, అది మంచిది కాదు, అది అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటారు. వేరే పాస్టర్ వాక్యం చెప్పినప్పుడు ఆ పాస్టరే గురు కొట్టుకొని నిద్రపోతూ ఉంటాడు. నేను షాక్ అవుతా, అరే ఈ పాస్టర్ చెప్పిండుగా వాక్యంకి విలువ ఇవ్వాలని, వాక్యంకి భయపడాలని. ఈ పాస్టర్ ఇంకో పాస్టర్ వాక్యం చెప్తే ఈ పాస్టర్ నిద్రపోతుండేది. పాస్టర్స్ మీటింగ్లో జరుగుతాయి ఇట్లాంటివని. నేను పాస్టర్స్ మీటింగ్ వెళ్ళినప్పుడు నేను చూస్తాను. ఇది ఒక వింత. వాళ్ళు చెప్పిన మాట వాళ్ళే చేయరు. కొందరు తల్లిదండ్రులను కూడా కొందరు చెప్తా ఉంటారు పిల్లలకి, తల్లిదండ్రులు ప్రేమించు, తల్లిదండ్రులకి నేను చెప్పిన మాట వినాలరా, మంచిదిరా, తల్లి చెప్పిన మాట వినాలరా, తండ్రి చెప్పిన మాట వినాలని వీడు చెప్తూ ఉంటాడు పిల్లలకి. తల్లిదండ్రులు ఏమో అనాథాశ్రయాలలో వేస్తూ ఉంటాడు. వీడేమో పిల్లలకి తల్లిని ప్రేమించి తండ్రిని ప్రేమించి అంటూ ఉంటాడు, వీడే వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమించాడు. మనుషులం అట్లుంటాం. కానీ యేసుప్రభు అట్లా కాదు. యేసుప్రభు క్షమించు, ఫ్యూచర్ పాపాలు ఎన్ని చేసినా నువ్వు క్షమించు అని పేతురుతో ఉన్నాడంటే ఆయన మన పాపాలని క్షమించాడా? క్షమిస్తాడన్నట్టే కదా. నీకు ఏ డోకా లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవా నేను ఫ్యూచర్లో పాపం చేస్తున్నామో, దేవా మనకు కొన్ని తెలిసి పాపములు చేస్తాం తెలుసా, తెలిసే పాపములు చేస్తాం. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న మనకు తెలుసు, ఈ వారంలో కొన్ని పాపాలు ఖచ్చితంగా మనం ఉంటాయి మన బ్రెయిన్లో. నేను ఈ పాపం చేస్తా, మండే ఈ పాపం చేస్తా, ట్యూస్డే ఈ పాపం, మన అందరికి తెలుసు. కొన్ని పాపాలు మనకు తెలిసే చేస్తాం కావాల్సుకొని. కానీ ఆ పాపంల గురించి మాట్లాడడం అంటే మాట్లాడడం మళ్ళీ. కానీ ఆ పాపాలను కూడా దేవుడికి క్షమించి యేసుప్రభు పేతురు దగ్గరకు వచ్చి ఆయనకి చెప్తాడు, యేసుప్రభే చెప్తాడు, నువ్వు 3 సార్లు నువ్వు నన్ను చెప్పించుకుంటా అబద్ధం ఆడతావు అని యేసుప్రభుకి చెప్తాడు, పేతురుకి చెప్తాడు యేసుప్రభు. కానీ తర్వాత పేతురు నిజంగానే యేసుప్రభు చెప్పినట్టే 3 సార్లు ఆయనను చెప్పించుకుంటా అబద్ధం ఆడతాడు. నాకు ఎవరో యేసుప్రభు చెప్పిండు నువ్వు పాపం చేస్తావని. యేసుప్రభు చెప్పినాక కూడా పేతురు మళ్ళీ పాపం. అప్పుడు యేసుప్రభు ఏం చేయాలి, అగ్ని నేత్రాలతోని ఏం చేయాలి, ఉరికి రావాలి, అగ్ని రథముల మీద వచ్చి ఏం రా పేతురు అని చెప్పి ఎగిరి అనాలి. కానీ యేసుప్రభు ఏం చేసిండు, క్షమించిండు. ఫ్యూచర్ గురించి యేసుప్రభు ఆల్రెడీ చెప్పిండు నువ్వు పాపం చేస్తావని. నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను కూడా చెప్పిండు. నువ్వు పాపం చేయకుండా ఉండాలని కాదు, నువ్వు పాపం చేసినా మళ్ళీ నా దగ్గరికి రావాలని యేసుప్రభు ప్రార్థన చేసిండంట. హల్లెలూయా. యేసుప్రభు చెప్పిండు నువ్వు పాపం చేస్తావని. నువ్వు పాపం చేసినప్పుడు నన్ను వదిలి వెళ్ళకుండా మళ్ళీ నువ్వు నా దగ్గరికి రావాలి అని చెప్పి యేసుప్రభు ప్రార్థన చేసిండట. హల్లెలూయా. ఇదే కృప. కృప అంటే నీ పాత పాపాలు కడగబడ్డాయి అనమే కాదు, నీ అన్ని పాపాలు లైఫ్లో నీ జీవితంలో ఎంతగానో అయితే నువ్వు బతుకుతావో, ఇంకా చెప్పాలంటే చిరకాలం పరలోకంలో కూడా ఆ కృప మనకుంది, ఆ రక్తం మనకుంది. హల్లెలూయా. ఇట్లాంటివి చెప్పినప్పుడు అరే పాపంలో ఎక్కువ చేస్తానేమో కాదు, నువ్వు చేయవు. నీకు పాపం చేసినా ఏం కాదు అని తెలిసినప్పుడు నువ్వు ఎక్కువ పాపం చేయవు.
మనస్సే గురించి నేను చెప్పిన. మనస్సే లాస్ట్ టైం వాక్యం వినోళ్ళకి, మనస్సే ఒక రాజు, ఎన్నో పాపాలు చేస్తాడు. దేవుడికి క్షమించగానే దేవుని కృప చూసి ఆయన మంచిగా మారిండు. దేవునికి విరోధంగా ఉండే అతను మంచిగా బతికిండు తర్వాత అంతా దేవుని కృప వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. అరే అట్లా అయితే కష్టము. మనం ఏదైనా సేఫ్ గార్డ్ అట్లా అంటే సేఫ్టీ ఉంది మనకంటే, ఇంకా పాపంలో ఎక్కువ చెయ్యం మనం అట్లా. బైబిలే అట్లా చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎట్లా అంటే, ఒక మనిషి నీళ్ళల్లో ఈదుకుంటా, ఈత రానోడు నీళ్ళల్లో ఈదుతూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? మునిగిపోతాడు. నీళ్ళలో పడితే చచ్చిపోతాడు కూడా. వాడిని బయటికి తీసి బతికిచ్చిరు అనుకో ఎవరన్నా ఒకరు, మళ్ళీ నీళ్ళలో దుంకుతాడా? దుంకాడు. కానీ వానికి ఒక సేఫ్టీ గార్డ్ ఒకటి ఇచ్చి, ట్యూబ్ లాంటిది ఒకటి ఇచ్చి నీళ్ళలో పంపించి, ఇప్పుడు నువ్వు ఎంత నెల్లు నువ్వు నీళ్ళలో మునగవు అని చెప్తే వాడు ఏం చేస్తాడు? ఆ సేఫ్టీ గార్డ్ వేసిన తర్వాత ఈత కూడా నేర్చుకుంటాడు. ఇంకా వానికి సేఫ్టీ గార్డ్ కూడా అవసరం లేదు. హల్లెలూయా. మనం కూడా నీళ్ళలో పాపంలో మునిగిపోయి చచ్చిపోయినాం. పాపంలో చచ్చిపోయిన మనల్ని యేసుప్రభు ఏం చేసిండంటే, ఆయన వచ్చిండు, మనల్ని తిరిగి బతికిచ్చి మనకేం చేసిండంటే, ఈ పాపపు లోకంలో ఒక గాడ్, ఒక ట్యూబ్ ఇచ్చిండు, అదే కృప అనేది. నువ్వు వెళ్ళు, ఇప్పుడు నువ్వు మునిగిపోయినా కానీ నేను మళ్ళీ రక్షిస్తా. హల్లెలూయా. నీ పాపం నేను ఆరోపించను, నువ్వు పాపివి కాదు. హల్లెలూయా. ఎప్పటికీ మనం పాపులము కాదు. హల్లెలూయా. ఫ్యూచర్లో నువ్వు పాపం చేస్తావా? చెయ్యి. దేవుడు ప్రార్థన చేస్తాడు, నువ్వు మళ్ళీ ఆయన దగ్గరికి వస్తావు. అదేం బ్రదర్ పాపం చేయమని చెప్తే, నేను పాపం చేయమని చెప్తలేను ఎక్కడ కూడా. మీకు ఎవరికైనా పాపం చేయమని చెప్తున్నా? హల్లెలూయా. మనం పాపం చేస్తామని చెప్తున్నా. మనం మనుషులం కాదు, మనం కనిపించేంత మనుషులం కాదు మనం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకంటే ఘోర పాపిని చెప్పాలంటే, అందరికంటే నేనే ఘోర పాపిని. ఎందుకంటే బైబిల్లో ఏమని రాసి ఉంటుంది అంటే, నార్మల్ ప్రజలు పాపం చేస్తే అది కొంచెం పాపం వరకే అనిపిస్తుంది అంట. కానీ వాక్యం చెప్తున్న వాళ్ళు, యాజకులు పాపం చేస్తే అది ఎక్కువ పాపం అంట. అరే నేను పొడుస్తారా అన్నాను అనుకో, దేవుని దృష్టిలో నేను పొడిచినట్టే. నార్మల్ ప్రజలు పొడిస్తే ఎంత పాపమో, నేను ఒక న్యూస్ అరే నేను పొడుస్తారా అయిపోయినవరా అన్న అంటే, నేను పొడవకపోయినా కానీ దేవుడు అరే పొడిచినావు కదరా అంటాడు. దేవుడు నేను పొడవలేదు అంటే నువ్వు చెప్పినా అంతే. హల్లెలూయా. అంటే నేను ఎక్కువ పాపం చేసినట్టు మీ అందరికంటే. హల్లెలూయా. నేను బైబిల్ చెప్తున్నా, నా ఓన్గా ఏది చెప్తలేను. వాక్యంలోనే ఉంది అది. యేసుప్రభు ఏమంటే ఫర్ ఎవర్, హెబ్రీలకు రాసిన పత్రిక చూద్దాం, లాస్ట్గా ఏం చేద్దాం. హల్లెలూయా. ఏలే అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు, మన ఫర్ ఎవర్ పాపాల గురించి ఈయన రాసి ఉంటుంది బైబిల్లో. ఏలే అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన పాత నిబంధన గురించి చెప్తాడు. తర్వాత నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. ఈయన అయితే పాపముల నిమిత్తము సదాకాలము నిలిచు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరం నిలిచి అంటే ఇది పాత పాపంలే అంటుండే. యేసుప్రభు చనిపోయింది మన కోసం. బైబిల్ చదువుతున్నాను నేను. హల్లెలూయా. ఈడ మంచి ఏమని రాసింది? పాత పాపములు అనుందా, పాత జీవితం అనుందా? యేసుప్రభు ఒకటేసారి పేమెంట్ ఇచ్చిండు, ఒకటేసారి రీఛార్జ్ చేసిండు. ఎన్నిసార్లన్నా మాట్లాడుకోండి మీరు. ఒకటేసారి పేమెంట్ చేసిండు. ఎంతన్నా తినండి మీరు, ఇష్టం మీకు ఎంత కడుపుంటే అంత. ఎవరు పేమెంట్ చేసిర్రు? ఎన్నిసార్లు చేసిండు? ఎప్పటి వరకు ఉంది ఆ పేమెంట్? పాత పాపాలకు ఉందా, అన్ని పాపాలకు ఉందా? పరలోకంలో కూడా సదాకాలం అంటే. హల్లెలూయా. సైతాన్ లూసిఫర్ పాపం చేసినప్పుడు తన్నిండు దేవుడు. హల్లెలూయా. దానికి క్షమాపణ లేదు. మనకి సదాకాలం క్షమాపణ ఉంది. మన జీవితం ఖచ్చితంగా పరలోకమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నేను ఈ పాపం చేసిన దేవా, నేను రహస్యమైన పాపములు చేసిన దేవా, ఇట్లా ఆలోచించిన దేవా, అట్లా ఆలోచించిన దేవా, ఇది దేవా అది దేవా. దేవుడు అంటాడు అన్నీ నేను పట్టించుకోను, నువ్వు కృపలో ఉన్నావు. ఎక్కడున్నావు? గ్రేస్ నేషన్లో ఉన్నాం మనం. హల్లెలూయా. ఆయన అయితే పాపంలో నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠంగా ఉంచి ఒక్క అర్పణము చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తుందా, నేను చెప్తున్నా? ఏమని చెప్తుంది? కొద్ది కాలం అంటుందా, సదాకాలం అంటుందా? హల్లెలూయా. ఇక పాట పాడాలా లేదా మనం? ఆయన ప్రేమ ఇంత గొప్పది కదా. నువ్వు ఫ్యూచర్లో మనం ఎవరైనా పాత లైఫ్లో మనల్ని ఎవరైనా మోసం చేసినంటే వాని దగ్గరికి రానియం ఇంకోసారి. నాకు తెలుసురా వాని గురించి, అందుకోసం నేను దగ్గరికి రాని అని అంటాం.
యేసుప్రభు అంటాడు, నువ్వు ఫ్యూచర్లో తప్పు చేసినా కానీ నేను దగ్గరికే రాణిస్తా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమపూర్ణుడు కాదు ఆయన. మనమందరం ఇప్పుడు వాడతామా? అందరం కలిసి పాడతారా పాట? హల్లెలూయా. పాప క్షమాపణ ఉంది అని నమ్మినోళ్ళు హల్లెలూయా, గొప్ప సమాధానం మీకు వస్తుంది. ఇది నాకు అర్థం కావడానికి, మీకు ఇప్పుడు అర్థమవుతుందని నేను అనుకోను. నాకు అర్థం కావడానికి 2 సంవత్సరాలు పట్టినది. నేను ఫస్ట్ విన్నప్పుడు నాకు అర్థం కావడానికి 2 సంవత్సరాలు, అరే ఇట్లెట్లయితుంది అట్లెట్లయితుంది, అన్ని వచనాలు అన్ని వాక్యాలు ఎది చూసిన లాస్ట్కి ఇదే కరెక్ట్ అని ఒప్పుకున్నాను నేను కూడా. హల్లెలూయా. నేను 2014లో నాకు ఇది తెలిసింది. ఇప్పుడు 2024 10 years అయిపోయింది. ఇప్పుడు చెప్తాను మీకు 25 అంటే 5 ఇప్పుడే స్టార్ట్ అయింది. హల్లెలూయా. 10 years పట్టింది నాకు ఇది చెప్పడానికి, ధైర్యం రావడానికి. హల్లెలూయా. పాట పాడుకుందాం అందరం. ఆయన మనల్ని ఎంతో ప్రేమించిండు, మన పాపంలో అన్ని కడిగేసిండు ఖచ్చితంగా. ఎందుకు అంటే నిన్ను ఎప్పటికైనా వదులుకోవద్దు, ఎప్పటికైనా విడిచిపెట్టొద్దు. ఎప్పుడు నీతోని ఆయన పరలోకంలో నిత్య నివాసం చేయాలనే ఆ ఒక్క బలి అంత పర్ఫెక్ట్గా అర్పించిండు సిలువలో. హల్లెలూయా. ఆయన రక్తము నిన్ను ప్రతి పాపం అంటే పాస్ట్ పాపాలు, ప్రజెంట్ పాపాలు, ఫ్యూచర్ పాపాలు, అన్ని పాపములకు క్షమాపణ ఆ రక్తం ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఈ ఫర్గివ్నెస్ ఉంది కాబట్టి ఆయన ప్రేమ గురించి మళ్ళీ పాట పాడుకుందాం ఒక చరణం. మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ, మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ, మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ, మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ. రక్తము కాచి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చే, రక్తము కాచి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చే గొర్రె పిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ, బలి అయిన ప్రేమ నాకై వెలి అయిన 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 ప్రేమ. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. 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 నే పాడేదన్ కొనియాడేదన్, నే పాడేదన్ కొనియాడేదన్, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, 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 నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. 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 లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా, యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా, వెలా కట్టలేనిది కలువరిలో ప్రేమ. కలువరిలో ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ, కలువరిలో ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ, కలువరిలో ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ.
హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చనిపోయే ఆ ఒక్క బలి మీ ప్రతి పాపంని కడిగేసింది, ప్రతి పాపంకి క్షమాపణ ఇచ్చింది. హల్లెలూయా. ఒకటే పేమెంట్ ఒకటేసారి చేసిండు దేవుడు. హెబ్రీలకు రాసిన పత్రిక ప్రకారం చూస్తే హల్లెలూయా, ఒకటేసారి చేసిన పేమెంట్ మనకి పాప క్షమాపణ కంప్లీట్గా ఇచ్చింది. పాత పాపంలే కాదు, నీ ప్రజెంట్ పాపంలో, నీ భవిష్యత్తు పాపంలో కూడా క్షమాపణ ఒకటేసారి పేమెంట్ చేసిండు. నువ్వు ఒకసారి యేసుప్రభులోకి వచ్చినావా, యేసుప్రభు అంటే నువ్వు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తావు. ఏది ఏమైనా కానీ నువ్వు పరలోకంలోనే ఒకరోజు దేవునితో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిరీక్షణ మనల్ని శుద్ధిపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇది ఒక వాక్యంకి మీకు అర్థమవుతుందని నేను అనుకోను, ఎందుకంటే నాకు కూడా టైం పట్టింది. కాబట్టి మీరు ఆలోచిస్తూ ఉండండి, వింటూ ఉండండి వాక్యం. ఈ వాక్యం కావాలంటే ఈ కృప గురించిన వాక్యం మళ్ళీ యూట్యూబ్లో కూడా ఉంటుంది, కాబట్టి వింటూ ఉండండి, వచనాలు కూడా చూస్తూ ఉండండి. మనం ఏంటంటే మంచిగానే ఉంటాము, కానీ ఏదైనా మన లైఫ్లో ఏదో ఒకటి ఆగమైంది అనుకో, మనం అన్ని పాత పాపంలో గుర్తు చేసుకుంటాం. జీవితంలో మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటాం. ఏదన్నా ఒకటి ఆగమైంది అనుకో జీవితంలో, అరే నేను ఏం చేసినో, పొద్దున ఛాయ్లో చక్కెర తక్కువ వేసినేమో, అంటే ఇట్లాంటి పాపం. ఆ పాపం గురించి అంటే అది పాపమేం కాదు. మన ఒక స్టోరీ చూసుకుందాం, లాస్ట్ ఈ స్టోరీతో చిన్న స్టోరీ చూసుకుందాం మనం. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలు ఆమె కుమారుడు రోగియే ప్రాణమును జాలనంత వ్యాధి గల వాడాయను. ఒక టైంలో ఏమవుతుందంటే, ఏలియాని దేవుడు కరువు ఉన్నప్పుడు ఏలియాని దేవుడు ఒక విధవరాలు ఇంటికి పంపిస్తాడు. మనం అన్యురాలతో సంబోధించుకుంటే ఏలియా వస్తాడు అన్యురాల, మన దగ్గరికి దేవుడు వచ్చినట్టు. ఏలియా అన్యురాల దగ్గరకు వచ్చి అన్యురాలను ఆశీర్వదిస్తాడు. ఆమె చనిపోదాం అనుకుంటుంది. లాస్ట్ పిండి కొంచెం ఉంటుంది, నూనె కొంచెం. ఈ స్టోరీ మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు. కానీ ఏలియా ఎప్పుడైతే ఆడికి వెళ్ళిండో పిండి అయిపోదు, ఎంత పిండి తీసినా పిండి వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఎంత పిండి తీసినా పిండి వస్తూనే ఉంటుంది. బావిలో నీళ్ళు ఎట్లయితే ఉబుకుతాయో అట్లా పిండి, ఆ బుడ్డిలో పిండి వస్తూ ఉంటుంది. నూనె బుడ్డిలో నూనె అట్లా వస్తూ ఉంటుంది. నూనె తీసినా కొద్దీ నూనె వస్తూ ఉంటుంది, పిండి తీసినా కొద్దీ పిండి వస్తూ ఉంటుంది. కరువులో ఇది జరుగుతుంది ఏలియా వచ్చినందుకు. హల్లెలూయా. అట్లయితే ఇదంతా జరుగుతూ ఉంటే ఒక టైంలో ఏమైందంటే, ఈ కరువులో వీళ్ళు మంచిగా తింటూ ఉంటారు. అట్లాంటి టైంలో ఆ యజమాని కుమారుడు, అంటే ఆ విధవరాలు కుమారుడు చనిపోతాడు. చనిపోగానే ఏలియా వచ్చిండు, ఇదంతా మంచిగా ఉంది, దేవుడు ఈమెను ఆశీర్వదిస్తుంది, అంత మంచిగా ఉంది. ఎప్పుడైతే ప్రాబ్లం రాగానే అప్పుడు ఆ విధవరాలు ఏలియాతో ఏమంటుందంటే, ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యుద్ధకు నువ్వు రాని నిమిత్తమేమి, నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యుద్ధకు వచ్చి. శ్రమ రాగానే ఈమె ఏమంటుందంటే, ఆమె పాపములు గుర్తు చేసుకుంది. నేను కూడా మొన్న కార్లో, మేము యాక్సిడెంట్ గురించి తెలుసు అందరికీ. హల్లెలూయా, నేనే చేసినది. హల్లెలూయా. యాక్సిడెంట్ చేసిన ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే, నా తప్పేం లేదు అంటారు. నేను కూడా చెప్తున్నాను, నా తప్పేం లేదు. ఎంత తప్పు ఉందో ఎంత తప్పు లేదో నాకు తెలుసు. అలాగే నేను తప్పు లేదని చెప్పినా కానీ బంటి బ్రదర్, నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేసి, అరే ఇట్లా యాక్సిడెంట్ అయిందిరా, వాడు తప్పు ఉందిరా, వాడు సడన్ బ్రేక్ కొట్టినా అంటే, అరే నీ గురించి నాకు తెలుసురా, ఎప్పటి నుంచో నీకు చెప్దాం అనుకున్నారా, నువ్వు ఫాస్ట్గా నడుపుతారా, నువ్వే గుద్దినవరా అన్నాడు. కాబట్టి నేను చెప్పాను, నేను అందరిలాగానే నేను వెళ్తే నా తప్పేం లేదు. హల్లెలూయా. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. హల్లెలూయా. తిట్టుకుంటే తిట్టుకోండి. అలా అయితే యాక్సిడెంట్ అయింది, అది గుద్దేసిన మమ్మీకి, అవో ఆ కట్టు ఇట్లా ఉందా స్టైల్గా. హల్లెలూయా. అది నా వలన అయింది. హల్లెలూయా. ఆ యాక్సిడెంట్ కాగానే అదంతా అయిపోయింది. నాకు ఆ కారు, ముంగట కారుని చూసిన, ముంగట కారు డెంట్ పడదని ఫస్ట్ గుద్దంగానే ముంగట కారుని చూసిన, అరే ఏంద్రా ఇది ఇంత అయిపోయింది, వీడు నన్ను ఎన్ని పైసలు అడుగుతాడో ఏమడుతాడో అని చెప్పి టెన్షన్ వాళ్ళ దగ్గరికి పోయినా. ఆ కార్ని చూసిన, అరే అని చెప్పి ఇట్లా మా కారు చూసి కూడా మా కారు మొత్తం ఆగమైపోయింది, మొత్తం చుట్టవాడే దగ్గరికి అయిపోయింది. ఇక రేడియేటర్లకి వెళ్ళి అది అయిపోయింది, టైర్ వేలిపోయింది, అంత దగ్గరికి అయిపోయింది. నేను వాన్ కార్ చూసే షాక్ అయినా, నా కార్ చూసి పిచ్చోని అయిపోయినా. అరే ఏమైపోయింది అసలు, నాకు బ్రెయిన్ పనిచేస్తలేదు కొంచెం. అరే ఏమవుతుందని చెప్పి ఇట్లా మమ్మీ దగ్గర రాగానే మమ్మీ ఇట్లా పట్టుకుంది, రక్తం ఇట్లా ఆడుతూనే ఉంది మమ్మీకి. 3 షాక్లు ఒకదాని వెనకాల ఒక దాకింది నాకు. ఆడ కార్ డెంట్ చూసిన నా కార్ చూసి మమ్మీకి. అరే ఏందని చెప్పి నాకు అర్థమైతే బ్రెయిన్ పనిచేస్తలేదు. ఆడున్న వాడు వచ్చిన ఆ కారు నన్ను గలీజ్ తిడుతూ ఉన్నాడు. నేను వాడిని, నువ్వేమన్నా తిట్టుకోరా కుక్క అని చెప్పి నేను నా పని నేను చేసుకుంటున్నా ఉన్నా. వాడు తిడుతూ ఉంటే నేను వెళ్ళిన మమ్మీకి ఆ స్టిచెస్ వేయించి మళ్ళీ వచ్చి ఆ పోలీసు వాళ్ళు ఏమో మాట్లాడుతూ నేను ఏం పట్టించుకోవట్లేను, నేను నా ఫోన్లో నేను చేస్తూనే ఉన్నా. అంతా అయిపోయింది, ఆడ సెట్ అయిపోయింది, కార్లో కూర్చున్నాం, అన్న అయిపోయింది. టోవింగ్ వేసుకొని అందరం టోవింగ్ కార్లోనే అది మంచిగా లేపి తీసుకొస్తాం ఉంది మమ్మల్ని. అలా అయితే ఆ కార్లో కూర్చొని ముంగట ఆలోచిస్తూ ఉన్నా, నేను ఏ పాపం చేసిన, అసలు ఏడా అని చెప్పి ఆలోచించుకుంటే నాకు 15-20 పాపాలు గుర్తొచ్చినాయి ఆ మూమెంట్లో. ఆ పొద్దున్న లేచినప్పటి నుంచి కారు గుద్దే వరకు 15-20 పాపాలు వచ్చినాయి. అంటే ఈ పాపం వల్ల అయినా కాదు, ఈ పాపం అంత పెద్దది కాదు.
ఈ పాపమై ఉండొచ్చు. కాదు కాదు కాదు, ఈ పాపం కంటే అరే అదంతా కాదు, ఈ పాపం నా దృష్టికి చిన్న పాపం, దేవుని దృష్టికి పెద్ద పాపం అని చెప్పి అదే ఆలోచిస్తున్నా ఉన్నా. నేను కృప గురించి నేను వాక్యం చెప్తున్నా. యాక్సిడెంట్ కానీ నా బ్రెయిన్ పని చేయలేదు, నా పాపాలే నాకు గుర్తొస్తూ ఉన్నాయి. మనకు కూడా అట్లనే గుర్తొస్తాయి కదా. ఏదైనా తప్పు కాగానే ఏమనిపిస్తుంది, అరే ఏమైందో, ఏదైనా శాపం ఉందేమో, నేను చేసినో, నేను తాతలు చేసినో, నా ముత్తాతలు చేసినో. మొత్తానికి ఆదాం వెళ్ళిపోతాడు. ఇక ఆదం వల్లనే ఇదంతా అయింది. హల్లెలూయా. అంటే మనం ఏ చేసినా అని మనం అంటే నా జీవితంలో ఎందుకు ఇట్లా అవుతలేదు అంటే నేను ఏ పాపం చేసిన, ఇంకేదో పాపం ఉంది, ఏదో మా దేవునికి నచ్చలేదు, దేవుడు ఏదో ఇంకేదో పాపం ఉంది నా జీవితంలో. ఇట్లాంటివి అన్నీ ఆలోచిస్తూ ఉంటాం. హల్లెలూయా. భర్తలకైతే వాళ్ళు గుర్తు చేయని అవసరం లేదు, భార్యలు చెప్తూనే ఉంటారు, నువ్వు అప్పుడు చేసినవరా, ఇట్లా చేసినవరా, అట్లా చేసినవరా, నువ్వు ఆ టైంలో పెళ్ళిళ్ళు ఇట్లా చేసినవరా, అప్పుడు ఇట్లా చేసినావు, అన్ని పాపాలు వాళ్ళే చెప్తూ ఉంటారు. వీళ్ళకి మర్చిపోయినా కానీ అదొక భార్యలకు ఇట్లాంటి పాపాలు మంచిగా గుర్తుంటాయి. స్త్రీలు ఎక్కువ గుర్తు చేసుకుంటారు చెప్పాలంటే పాపాలని. పురుషులే లైట్లే పాపం చేస్తేని పోతే పోతా అన్నట్టుంటారు. స్త్రీలు అట్లా కాదు, అందుకోసం ఇట్లా జరిగిందేమో, అందుకోసం ఇట్లా నేను పొద్దున్న లేవగానే ఈయన చూసిందేమో, పొద్దున్న లేవగానే ఈమెను చూసిందేమో, పొద్దున్న లేవగానే అవన్నీ జరగవు, అవన్నీ కావు. కృప. మనం ఎండ్లున్నాం మనం. తర్వాత ఆ కార్లో కూర్చొని వస్తూ ఉంటే నేను అవన్నీ ఆలోచిస్తుంటే మళ్ళీ నాకు ఈ వాక్యాలన్నీ గుర్తొచ్చి మళ్ళీ నేను ధైర్యం వచ్చింది నాకు. తర్వాత నాకు దేవుడు మళ్ళీ బయలుపరుస్తున్నట్టే దేవుడు నాకు చెప్తుండే ఏంటంటే కృప ఉంది కాబట్టే అపాయం తప్పించబడ్డదని. హల్లెలూయా. అపాయం ఎందుకైందో నేను చూస్తూ ఉన్నా, కానీ దేవుడు కృప ఉంది కాబట్టి అపాయం ఇంకెక్కువ కావాలేమో. వెనకాల నుంచి ఏదో లారీ వస్తే ఏమవుతుండేనేమో. చాలామంది బ్రాహ్మణ కూడా ఫోన్ చేసినప్పుడు అన్నాడు, మంచిదైంది దేవుడు తప్పించిండు, ప్రమాదం తప్పించిండు అని చెప్పి. ఎవ్వరికేం కాదు, మమ్మీకి చిన్న దెబ్బ తాకింది, మేమందరం కార్లు అట్లనే ఉన్నాం. కార్కి డ్యామేజ్ ఎక్కువైంది. పొద్దున్న లేచిన గడియ మంచిది అయింది. గడియాలు ఇవన్నీ మంచివి కావు, కృప మంచిది. హల్లెలూయా. లేచిన గడియ మంచిది, లేచిన మొహం మంచిది, మొహాలేం మంచివి కావు మనది. లేవగానే అంతా ఎట్లనో ఉంటాం, ఏమో ఆడుతూ ఉంటాయి. హల్లెలూయా. లేచిన గడియ ఇవన్నీ కాదు, కృప. ఆ కృప వల్లనే మనం బతుకుతున్నాం. నీతిమంతులు దేని ద్వారా జీవిస్తారు? విశ్వాసం వల్ల. విశ్వాసం అంటే కృప. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కృప వల్ల మనకు మంచిదైంది. హల్లెలూయా. ఆమె అట్లా అనగానే స్టోరీ ఏం చేసేద్దాము. ఆ ఏలియా దగ్గరికి అనగానే ఏలియా ఆ చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి దిగి ఇంటికి ప్రవేశించి అప్పుడు ఆ చిన్నవాడిని, ఆ చనిపోయిన ఆ చిన్నవాడిని తీసుకొని అంట ఏలియా పైకి వెళ్తాడు. ఏలియా పైకి వెళ్ళి 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయగానే ఆ చిన్నవాడు బతుకుతాడు. బతకగానే ఆ చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి దిగి ఇంటికి ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా. హల్లెలూయా. ఎన్నెన్నో మాటలు అన్నది ఏలియాని. ఏలియా బ్రతికించిండు. మనం అన్ని మాటలు అనే ముందు ప్రార్థన చేస్తే అయిపోతుందిగా. ఏలియా ప్రార్థన చేసి ఆ ప్రార్థన ఏదో దేవునికి ఆమె చేస్తే అయిపోతుందిగా. మనం ప్రార్థన చేయడం పాపాలు గుర్తు చేసుకుంటాం ఏదైనా తప్పు జరగగానే, ఎందుకు జరిగింది. కానీ ఏలియా ఏం చేసిండు? ప్రార్థన చేసిండు. ప్రార్థన చేయడం ఏమైంది? బతికిండు ఆయన. ఎవరు? ఆ చిన్న పిల్లగాడు. ఆమె పాపాలని గుర్తు చేసుకుంది, ఏలియా ప్రార్థన చేసిండు, ఆ పిల్లగాడు బతికిండు. బతకగానే అప్పుడు అంటది విధవరాలు ఏమంటది అంటే, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడై ఉన్నావని, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమని ఇందుచేత నేను ఎరుగుదును. హల్లెలూయా. ఎప్పుడైతే కొడుకు బతకంగానే ఆమె నమ్మింది, ఈయన చెప్పే మాటలు నిజము అని చెప్పి. హల్లెలూయా. హల్లెలూయా. చనిపోయినప్పుడు ఆమె బాధపడ్డది, పాపాలు గుర్తు చేసుకుంది, కానీ తిరిగి లేచినప్పుడు, బతికినప్పుడు ఆమె నమ్మింది, నిజము నువ్వు చెప్పే మాటలు అని చెప్పి. హల్లెలూయా. యేసుప్రభు కూడా ఆయన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు. ఆయన చనిపోవుట, ఆయన మళ్ళీ తిరిగి లేచడం మనం ఆమెకి ఎప్పుడైతే ఆ తిరిగి లేచిన ఆ కుమారుని చూడగానే ఆమెకు నమ్మింది, ఇది నిజము అని చెప్పి. హల్లెలూయా. నీ పాపాలు పోయినాయి, నీ పాపాలు సదాకాలం నీ పాపాలు పోయడానికి రుజువు ఏంటంటే ఆ దేవుని కుమారుడు, ఆ మనుష్య కుమారుడు, ఆ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిండు. హల్లెలూయా. కావాలంటే సమాధి ఉంది ఇంకా ఇజ్రాయెల్కి వెళ్ళి చూడండి, పైసలు నన్ను అడగకండి, మీ పైసలు మీరు పెట్టుకోండి. హల్లెలూయా. ఇజ్రాయెల్ సమాధి ఇంకా అట్లనే ఉంది. హల్లెలూయా. ఆ సమాధి చూసినప్పుడు, ఆ కొడుకు తిరిగి లేవడం నువ్వు చూసినప్పుడు నీకు అర్థమవుతుంది నీ ప్రతి పాపం కడగబడ్డదని, దేవుని మాటలు నిజమని చెప్పి. హల్లెలూయా. ఏలియా మాటలు నిజమని అప్పుడు అర్థమైంది కొడుకు తిరిగి లేచినప్పుడు. యేసుప్రభు తిరిగి లేచినప్పుడు, యేసుప్రభు చనిపోయింది మన పాపాల గురించి, తిరిగి లేచిన ఎందుకంటే నీ పాపాలు కడగబడ్డాయని రుజువుపరచడానికి. హల్లెలూయా. నీకు గుర్తొచ్చిందనుకో, ఏదైనా తప్పు జరగండి, నీ పాపం గుర్తు చేసుకోకండి, యేసుప్రభు సమాధిని జ్ఞాపకం చేసుకోండి, ఆయన శిలువ త్యాగం జ్ఞాపకం చేసుకోండి. ఆయన తిరిగి లేచిండు ఎందుకంటే మిమ్మల్ని నీతిమంతులుగా రుజువుపరచడానికి. హల్లెలూయా. హల్లెలూయా. మీ పాపాలు ఉన్నాయా లేవా? ఇప్పుడు పాస్ట్ పాపాలు, ఫ్యూచర్ పాపాలు అన్నీ ఏమైనాయి? ఇది ఒక ప్యాక్, ఇది గ్రేస్ నేషన్, ఇది. హల్లెలూయా. గ్రేస్ ప్యాక్ ఇది. ఎంతన్నా మాట్లాడుకుంటే మాట్లాడుకోండి.
హల్లెలూయా. నేను పాపం చేయమని చెప్తలేను, పాపం చేసినా కూడా ఏం కాదు అని చెప్తున్నా. ఇట్లా అంటే మళ్ళీ పాపం చేయొచ్చా అంటే వచనం కూడా ఉంది, లాస్ట్ టైం కూడా చెప్పిన. ఇట్లా అయితే ఏమందుము అంటే నేను కృప ఉందని పాపం చేయాలనా ఉందా? అలాగే నేను కృప విస్తరింప పాపం అందు నిలిచి ఉందమా అంటే పాపం చేయాలనా? ఇప్పుడు అట్లయితే అట్లా అనరాదు, తర్వాత ఉంటుంది ఆ వచనం లేదు, అట్లా అనరాదు. హల్లెలూయా. పౌలు అంటాడు అట్లా అనరాదు. అది ఎందుకంటే మనం యేసుప్రభులో పుట్టినాక మళ్ళీ ఆ ట్యూబ్ ఉన్నాక పాపం గురించి మనం ఆలోచించినప్పుడు పాపం చెయ్యం మనం. అదొక సీక్రెట్, అదొక మిస్టరీ. అది కావాలంటే మీరు ఇది నమ్ముతూ ఉండండి, మీరు పాపం నుంచి మీరే విడుదల వస్తూ ఉంటుంది మీకు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు సదాకాలము పాప క్షమాపణ కలిగింది. హల్లెలూయా. ఈ సదాకాలం కృపను నమ్మండి, సదాకాలం మీకు సమృద్ధి కలుగునుగాక, సదాకాలం మీకు స్వస్థత కలుగునుగాక, సదాకాలం మీకు ఆరోగ్యం కలుగునుగాక, సదాకాలం మీకు విజయం వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సదాకాలం ఉందా కృప? కొంచెం వరకే ఉందా కృప? సదాకాలం ఉంది కాబట్టి సదాకాలం మీరు విజయోత్సవమైన జీవితం చూచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవునిలో ఇంకా వర్ధిల్లునుగాక. ఆమేన్. ఈ చిన్న వాక్యం దేవుడు దించునుగాక.